తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఎల్లాప్రగడ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. దేవుడు పటాలు ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎలా చేయాలి, దీనికంటూ ఒక పద్ధతి ఉంటుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే నిత్యం చేసుకునేవే ఇవన్నీ కూడా. అంటే ఈ మంగళవారం తీయకూడదని, శుక్రవారం శుభ్రం చేయొద్దని కొంతమంది, లేదు శుక్రవారం శుభ్రం చేసుకుని ఆ రోజే దీపం పెట్టుకోవాలి అని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. వీటిపైన పెద్ద సందేహం అండి, నివృత్తి చేయండి. అమ్మ, పటాలు మన ఇంట్లో పూజా గదితో పాటు మన ఇంట్లో వేరే వేరే ప్రదేశాల్లో కూడా ఉంటాయి. కొంతమంది దేవుడి మీద భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు మనకి మన ఫ్యామిలీ ఫొటోస్తో ఎలాగైతే పెట్టుకుంటామో గోడల పైన, అలాగే దేవుడి ఫోటోలు కూడా పెడుతుంటారు. నేను ఇప్పుడు ఏవైతే చెప్పబోతున్నానో ఇవి కంప్లీట్గా మనకి పూజా గదిలో ఉండే పటాలకి దీనికి వ్యత్యాసం ఉంది. పూజా గదిలో మనం పెట్టే పటాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాణ ప్రతిష్ఠ చేసి పెడతారు. వాటిని మంగళవారం శుక్రవారం తీయకూడదు. ఎలాగైతే మనకి పెళ్ళి అయ్యాక అమ్మాయిని మగపిల్ల వాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు ఎలాగైతే మంగళవారం శుక్రవారం పంపించారో అలానే మనకి ఈ పటాలని మంగళవారం శుక్రవారం తీయకూడదు. అలానే ఎప్పుడు తీయాలి అంటే మనకి అమావాస్య తర్వాత పటాలను తీసి శుభ్రం చేసుకోవచ్చు. అలానే మనకి గ్రహణం వస్తూ ఉంటుంది. ఈ గ్రహణ కాలం పూర్తి అయిన సమయం తర్వాత మనం పటాలన్నవి తీసి శుభ్రం చేసుకోవచ్చు. అప్పుడు నేను ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కూడా చెప్పినట్టు మనకి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది ఎలాగైతే శుభ్రం చేసుకోవాలంటామో అలానే మనము పటాల మీద ఏమన్నా దుమ్ము ధూళి లాంటివి ఉంటే మనం ప్రతిరోజు తుడుచుకోవచ్చు. అంతే తప్ప మనం ఆ పటాలను తీసి తుడిచి మళ్ళీ ఆ పర్టికులర్ ప్లేస్ లో అన్నవి పెట్టకూడదు. అట్లానే ఉంచి వాటిని పొడిగుడ్డతో తుడుచుకోవచ్చు. అలాగే కొంతమంది పటాలు తీసినప్పుడు అండి, శుభ్రపరిచే టైంలో పాలతోటి వాటితోటి ఇలా శుభ్రం చేస్తుంటారు. కొంతమంది ఉట్టి నీళ్లతో శుభ్రం చేస్తారు, గంధపు నీళ్లతో శుభ్రం చేస్తారు. ఏది శ్రేష్టమైనది? ఎలా చేయాలి? గంధపు నీళ్లతో చేయటం అనేది చాలా శ్రేష్టం. మనము శుభ్రం చేసుకున్నాక పొడిగుడ్డతో తుడిచాక మనం పెట్టి మనం బొట్లు పెడుతున్నప్పుడు కూడా గంధం పెట్టి దాని తర్వాత కుంకుమ పెడతాం. ఇట్లా పెట్టుకోవడం అనేది శ్రేష్టమైన పద్ధతి. ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి, అందంగా బొట్టు రావాలంటే అందులో ఫాస్ట్ గా అయిపోవాలి దేవుడి దగ్గర పని. అంటే ఎక్కువ ఫోటోలు ఉన్నప్పుడు, టైం అంత లేదు అని అనుకున్నప్పుడు స్టిక్కర్స్ పెట్టేస్తూ ఉంటారు దేవుళ్ళకి కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్? శాస్త్రం ప్రకారం ఏం చెప్పారు అంటే ఆఖరికి దేవుడే కాదు మనం కూడా బొట్లు అనేవి పెట్టుకునేటప్పుడు మనం కుంకుమ పెట్టుకోవడం అనేది శ్రేష్టం. నుదుటి మీద పెట్టుకునేటప్పుడు కుంకుమ పెట్టుకోవాలి తప్ప స్టిక్కర్లు అనేవి శాస్త్రోక్తం కాదు. కానీ ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో కెమెరాస్ ముందు కానీ వాటిల్లో కానీ స్టిక్కర్స్ అనేవి కొంచెం చిన్నగా ఉండటం వల్ల పెట్టుకుంటున్నారు తప్ప శాస్త్రం ప్రకారం అవన్నీ కరెక్ట్ కాదు. అలానే దేవుడికి కూడా స్టిక్కర్స్ లాంటివి మనం పెట్టకూడదు. అలానే మనకి చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి అంటే పటాలు ఇరిగిపోయినాయండి, లేదా అద్దాలు పగిలినాయండి, ఇలాంటప్పుడు మేము ఆ పటాలను ఏం చేయాలండి? మనకి ఎప్పుడైనా ఇరిగిన పటాలు కానీ లేకపోతే అద్దం ఇరిగినప్పుడు కానీ పూజ గదిలో ఉండేవి మాత్రం వెంటనే మార్చుకోవాలి. వెంటనే తీసేయాలి. మంగళవారం శుక్రవారం కాకుండా వెంటనే మార్చుకోవాలి. మనకి ఇవే పటాలు మనకి గోడల మీద వాటిపైన ఉన్నప్పుడు వాటికి నియమాలు వేరుంటాయి. నేను ఆల్రెడీ చెప్పినట్లు ప్రాణ ప్రతిష్ఠ చేసిన పూజా గదిలో ఉండే మన పటాలకు చాలా జాగ్రత్తగా నియమనిష్టలు పాటిస్తూ పూజలు అన్నవి చేసుకోవాలి. పూజలు అన్నవి చేసుకోని పక్షంలో మనం దేవుడికి ఏదైనా చేసినప్పుడు ఎలాగైతే 100 రెట్లు నెగిటివ్ ఇస్తాడో మనకి కూడా అట్లా నెగిటివ్ జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఆ పటాలు అనేది మార్చుకొని కొత్త పటాలతో చేసుకోవడం శ్రేష్టం. అంటే తీస్తాం సరే, వాటిని ఎక్కడ పెట్టాలనేది కూడా ఒకదండి. వాటిని కొంతమంది గుళ్ళ దగ్గర వదిలేసి వచ్చేస్తూ ఉంటారు, రావి చెట్టు దగ్గర పెట్టేస్తారు ఇలాగా. కానీ వాటిని ఏం చేయాలి అసలు? మనకి పంచభూతాలు ఉన్నాయి. వాటిల్లో అగ్ని, మనము ఏదన్నా ఒక ధర్మకరమైన అగ్నిలో వాటిని వదిలేయచ్చు. అంటే హోమాలు అవి చేసి. హోమాలు అలా అని చాలా మంది ఎలా అపార్థం చేసుకుంటారు అంటే
మంటలో వదిలేయాలి అన్నారు కాబట్టి చలి మంటలు వేసుకునేటప్పుడు కానీ, బా. భోగి మంటలు వేసుకునేటప్పుడు కానీ, అయ్యయ్యో. కొంతమంది నాకు మెసేజ్ కూడా చేశారు, ఇట్లా భోగి మంటలు వేసుకుంటున్నామండి, దాంట్లో పటాలు వేయమన్నారు కదా, సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అప్పుడు ఆ భోగిలో వేస్తామండి, సంక్రాంతికి వస్తుంది కదా, మంచిది కదా, అందుకని వేసేసామండి అంట. అట్లా వేయటం వల్ల ఒక ఆఖరికి మన మనిషికే నెగిటివ్ చేస్తే నెగిటివ్ వచ్చినప్పుడు, దేవుణ్ణి సైతం మీరు అగ్నిలో వేసినప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీకు. సో అట్లా ధర్మబద్ధమైన మంటల్లో కాకుండా వేరే భోగి మంటలు కానీ, చలి మంటలు కానీ అలా వాటిల్లో వేయకూడదు. ధర్మబద్ధమైన యజ్ఞాలు, హోమాలు జరిగేటప్పుడు వాటికి మనము ఆఖరికి మనము నెగిటివ్లో మాట్లాడుకుంటే పిండాలన్నవి కూడా అగ్నిలో వేస్తూ ఉంటారు. అట్లా ధర్మబద్ధమైన హోమాలు వాటిల్లోకి వాళ్ళకి ఇవ్వటం వల్ల హవిస్సు అట్లా ఆ రూపంలో వాటిని వదిలేయచ్చు. రెండో విధం ఏంటి అంటే అగ్ని లేనప్పుడు నీరు. మనం ఏదైనా ఒక పుణ్య నదిలో కానీ లేదా ఒక పారుతున్న నదిలో కానీ వేయాలి. కొంతమంది ఏం చేస్తుంటారు, మా ఇంటి పక్కన ఒక కాలం ఉంది లేదా ఒక కోనేరులా ఒక చిన్న ప్లేస్ లో పాండ్ లాగా ఉంది, వాటిలో వేయచ్చా అంటే అట్లా వేయకూడదు. ఎక్కడైతే అట్లా ఉండిపోతాయో వాటిలో వేయకూడదు. అది నీటికి చెడు వస్తుంది, అంటే లైక్ డెస్ట్రాయ్. అలానే మనము శాస్త్రోక్తంగా అది కరెక్ట్ కాదు. పారేటువంటి నీళ్ళల్లో, నదుల్లో వేయడం అనేది మంచిది. మూడో విధం ఏంటి అంటే మనకి పంచభూతాలు అగ్ని అయిపోయింది, తర్వాత నీరు అయిపోయింది, ఆకాశం, భూమి, వాయువు. అట్లా మూడు కలిసే ప్రదేశం ఏంటి అంటే చెట్టు. సో అందుకని మనం రావి చెట్టు దగ్గర కానీ పెట్టడం వల్ల వాటికి ఆ స్లోగా డీకంపోజ్ అవ్వడం కానీ, అట్లా రావి చెట్టు దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి నెగిటివ్ పనులు చేయడానికి భయపడతారు అందరు. తొక్కడం కానీ లేకపోతే ఇంకేదైనా చెడు పనులు దాని దగ్గర పరిసరాల ప్రాంతాల్లో చేయటంలో కానీ వాళ్ళు భయపడతారు. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో ఉంచడం అనేది మంచిది. సో ఈ మూడు విధాలుగా మనము పాత ఏవైతే మనకి పటాలు ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేయొచ్చు. మనకి దంజం మార్చుకునేటప్పుడు పాత దంజం ఏదైతే ఉంటుందో వాటిలో శక్తి, ప్రాణశక్తితో పాటు మనం ఇన్నాళ్ళు చేసిన పూజలకి వాటి యొక్క పవర్ అనేది వాటిలో ఉండడం వల్ల మనము పూజ చేసి పూజ చేసి కొత్త పటంలో వాటి యొక్క శక్తి ఏదైతే ఉందో అది కొత్త పటంలోకి దారిపోసి ఆ తర్వాత మాత్రమే పాత పటాలు అనేవి తీయాలి. అలాగే దేవుణ్ణి శుభ్రం చేసినప్పుడు ఉన్నటువంటి ఆ నీరు కూడా చాలా మంది అలా సింక్ లోను అలా పోసేస్తూ ఉంటారండి, అలా పోయొచ్చా? మనం సింక్ లో వాటిలో ఎప్పుడు పోయకూడదు. మన ఇంట్లో ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ అనేది ఉంది. అలానే తులసమ్మ అనేది మనకి ఎప్పటి నుంచో శాస్త్ర ప్రకారం వస్తుంది. వాటిలో పోయటం వల్ల నీరు కూడా కొంచెం మొక్కలకి వెళ్ళి ఇంకొంచెం బాగా పెరగటము, అట్లా నెగిటివ్ వెళ్ళకుండా ఉండటం వల్ల ఈ పండ్లు మనము తులసమ్మలో కానీ లేకపోతే మనకి మనీ ప్లాంట్ లాంటి వాటిలో కానీ మొక్కల్లో వేయడం వల్ల చాలా శుభం. ఈ విధంగా 15 రోజులకు ఒకసారి మాత్రం శుభ్రం చేసుకోవాలి. వీలు పడని పక్షంలో నెల రోజులైనా పర్వాలేదండి. అవును, పర్లేదు. కానీ శుభ్రం చేయడం మాత్రం ఇంపార్టెంట్. చాలా మంది అలా ఉంచేస్తూ ఉంటారు, అంటే ఏదో ఒక సందర్భం ఖాళీ లేదను, కుదరట్లేదను, ఎక్కువ ఫోటోలు ఉంటాయి, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే. ఎక్కడికన్నా ఎక్కువ ఫోటోల్లో ఉండటం వల్ల మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు గోడల మీద ఉన్న వాటన్నిటికీ అంత పవర్ ఉండదు. ఎందుకంటే మనం ప్రాణ ప్రతిష్ఠ అవన్నీ చేయము కాబట్టి గోడల మీద ఉన్న వాటిలో అలా ఉండదు. మీకు ఉదాహరణకి చెప్పాలి అనుకుంటే ఇప్పుడు ఏకశిల మీద పెద్ద పెద్ద విగ్రహాలు దేవుళ్ళని చెక్కుతూ ఉంటారు. చెక్కినప్పుడు వాళ్ళు దాని మీద కాలు పెడతారు, ఆ హైట్ లో ఉన్నప్పుడు వాటి మీద కూర్చుంటారు. అట్లా అన్ని చేసినా మరి భగవంతుడు కదండి అంటే అవి మనము పూజలు హోమాలు చేసుకొని తర్వాత మనకి ఒక 100 మంది ఒక 200 మంది అట్లా 100 మంది పూజారులు పూజ చేసి ఆ శిల్పాల మీద ఆ విగ్రహాల మీద పూజ చేసి ఆ తర్వాత అదంతా పుణ్యాన్ని బ్రహ్మ గారికి ఇచ్చి ఆ బ్రహ్మ గారు తన మంత్రశక్తితో ప్రాణప్రతిష్ఠ చేసిన శిలలు మాత్రమే మనము దేవాలయాల్లో ఉంటాయి. ఆఖరికి దారపోసి ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత మాత్రమే ప్రతిష్ఠ చేస్తారు. వివరించారండి, చాలా సందేహాలు నివృత్తయ్యాయి గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.